వాక్యాన్ని చదువుకుందాం. 21వ అధ్యాయం 21వ అధ్యాయం ఒక వచనాన్ని చదువుదాం మనం. 3వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇసాకు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ప్రియులారా, మనం ఆదికాండం 21వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం మనం ఏమి నేర్చుకున్నాము అనంటే, తన యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి విశ్వసించిన వారి పట్ల దేవుడేమై ఉన్నాడు, లేదా దేవుడు ఎలా ఉంటాడు అనేది మనం నేర్చుకున్నాం. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వసించిన వారి పట్ల దేవుని యొక్క తీరు విధానం, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు వారికంటే, వారి విషయంలో ఆయన మాట తప్పని వాడని మనం నేర్చుకున్నాం. రెండవదిగా, వారి విషయంలో, వారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను విశ్వసించిన వారి విషయంలో దేవుడు వాగ్దానము నెరవేర్చేవాడని మనం విన్నాం. మూడవదిగా, ఆయన మీద భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి విషయంలో అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి సాధ్యపరిచి వారు తలంచిన ప్రతి పనిని కూడాను సఫలము చేస్తాడని, వారి విషయంలో ఆశ్చర్యక్రియలు చేసేవాడని మనం నేర్చుకున్నాం. మిత్రులారా, ఈరోజు 21వ అధ్యాయం 3-4 వచనాలు, 5వ వచనం మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏంటి ఆ విషయం అంటే, అబ్రహాము దేవుని వలన మేలు పొందుకున్నాడు. అంతే కదా, అబ్రహాము దేవుని వల్ల మేలు పొందుకున్నాడు. దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారం శారాను దేవుడు దర్శించాడు. దేవుడు మాట ఇవ్వడం మాత్రమే కాదు, చెప్పిన ప్రకారం, మాట తప్పిపోకుండా వాగ్దానం చేసిన ప్రకారం అబ్రహాము కుటుంబంలో, అబ్రహాము విషయంలో దేవుడు ఆశ్చర్యాన్ని కలుగు చేసే మేలు చేశాడు. ఆశ్చర్యాన్ని కలుగు చేసే మేలు చేశాడు. మేలుని అనుభవించిన తర్వాత, దేవుడి కార్యమును అనుభవించిన తర్వాత విశ్వాసి ఎలాగుండాలి అనేది 21వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం మనకు చెప్తా ఉన్నాయి. చాలామంది మేలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉంటారు. మీకు బాగా జ్ఞాపకం చేయాలంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, సమూయేలు గ్రంథంలో మనకి ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు సౌలు కనబడతాడు. ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు సౌలు కనబడతాడు. చూద్దామా ఒకసారి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. కొంచెం క్లుప్తంగా చదువుదాం. దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు చేసినటువంటి ఒక అవివేకమైనటువంటి పని. ఏంటి అవివేకమైన పని అంటే, సమూయేలు వచ్చిందాకా తను ఓపికగా లేడు. యాజకుడు చేయవలసినటువంటి పని సౌలు చేసేశాడు. ఇది అవివేకం. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. సావుకుని పని సావుకుడి చేయాలి, విశ్వాసుల పని విశ్వాసులే చేయాలి. ఈ అవివేకపు పని వల్ల అసలు సౌలు గురించి దేవుని ఉద్దేశం ఏంటనంటే, సదాకాలము సౌలు యొక్క సింహాసనాన్ని స్థిరపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. యెహోవా తన చిత్తానుసార మనసు గల మరొకరిని కనుగొన్నాడు.
ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అవివేకమైన పని చేయడం ద్వారా దేవుడు ఎక్కడో గాడిదల కోసం వెతుక్కుంటున్నటువంటి సౌలును ఇశ్రాయేలుల మీద రాజుని చేస్తే మేలు పొందుకున్న తర్వాత దేవుని ఆజ్ఞను మర్చిపోయాడు. దేవుని ఆజ్ఞను మర్చిపోయి ఏం చేశాడు? అవివేకముతో పనిచేశాడు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. బహుశా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మిత్రులారా, దేవుడు మన విషయాల్లో ఎన్నో మేలులు చేస్తాడు. అబ్రహాము విషయంలో మేలు చేసిన దేవుడు అందరి విషయాల్లో కూడాను మేలు జరిగిస్తాడు. అయితే దేవుని వలన మనము మేలు పొందిన తరువాత మన ప్రవర్తన, మన విధానం ఎలాగుండాలనేది అబ్రహాము జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. మిత్రులారా, 3-4 వచనాలు ఒకసారి చదవండి. ఇక్కడ అబ్రహాము యొక్క విధానం ఎలాగుందో మనకు అర్థమవుతూ ఉంది. చదివినట్లయితే, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఏం చేసిన ప్రకారం? దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం ఏం చేశాడంట? అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం 2 పనులు చేశాడు ఇక్కడ అబ్రహాము. మొదటి పని, కొడుక్కి పేరు పెట్టాడు. మొదటి పని ఏంటి? కొడుక్కి పేరు పెట్టాడు. ఏ విధంగా పెట్టాడు? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం కొడుకుకి పేరు పెట్టాడు. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు కొడుకు పేరు విషయంలో? 17వ అధ్యాయం 19వ వచనం. 17వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్పిందో చదవండి. దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును, నీవు అతనికి ఏం పేరు పెట్టమన్నాడు? ఇస్సాకు అనే పేరు పెట్టమన్నాడు. దేవుడు ఏం పేరు పెట్టమన్నాడు? ఇస్సాకు అనే పేరు పెట్టమన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాము ఏమి చేస్తా ఉన్నాడు? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన కొడుకుకి నామకరణం చేశాడు, పేరు పెట్టాడు. దేవుడు ఏ పేరైతే పెట్టమన్నాడో ఆ పేరునే తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు పేరు పెట్టాడు. ఇస్సాకు అనేటువంటి నామకరణం చేశాడు మిత్రులారా. రెండవది, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సున్నతి చేయించాడు. ఏం చేయించాడు? సున్నతి చేయించాడు. దేవుడు ఆజ్ఞాపించాడు సున్నతి చేయించమని. ఎన్నో రోజున? 8వ రోజున. ఎన్నో రోజున? 8వ రోజున సున్నతి చేయించమన్నాడు. 17వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం నుంచి చదవండి. 17వ అధ్యాయం ఆదికాండం. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. ప్రతి మగవాడు ఏం చేయాలంట? సున్నతి పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఇది దేవుని ఆజ్ఞ. ఇప్పుడు అబ్రహాము మేలు పొందుకున్న తర్వాత దర్శన కాలములో, నిర్ణయ కాలములో దేవుడు అబ్రహాము కుటుంబమును దర్శించాడు. మాట ఇచ్చిన ప్రకారము, వాగ్దానం చేసిన ప్రకారము ఆశ్చర్యమైనటువంటి క్రియ వారి కుటుంబంలో జరిగించాడు. కార్యము జరిగిన తర్వాత అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారము తన కుమారునికి పేరు పెట్టాడు. 8వ దినమున తన కుమారునికి సున్నతి చేయించాడు. 8వ రోజున కుమారుడికి సున్నతి చేయించాడు. ఇక్కడ అబ్రహాములో కనబడుతున్న లక్షణం ఏంటనంటే, దేవుని ఆజ్ఞను మర్చిపోలా. ఏం చేయాలా? దేవుని ఆజ్ఞను మర్చిపోలా. దేవుడు ఏమైతే చెప్పాడో అది అనుసరించాడు. దేవుడు ఏమైతే చెప్పాడో అది అనుసరించాడు. దేవుడు పేరు పెట్టమన్నాడు, ఇస్సాకు అనే పేరు. కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు. దేవుడు సున్నతి చేయించుకోమన్నాడు, 8వ రోజున కొడుక్కి సున్నతి చేయించాడు. అంటే ఇక్కడ దేవుని ఆజ్ఞను విశ్వాసిగా అబ్రహాము మర్చిపోలా. దేవుని చేత కార్యములను పొందినటువంటి మనం ఆయన మాటలను మనం మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞల్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఏం చేయమని చెప్పాడో అది మనం మర్చిపోకూడదు.
ఆయనను మర్చిపోవడం చాలా ప్రమాదం. ఆయనను మర్చిపోవడం చాలా ప్రమాదం. ఎందుకంటే ఆయన మేలు చేసినప్పుడు, మనము మేలు అనుభవించిన తర్వాత ఆయనను మర్చిపోవడం అనేది కృతజ్ఞత లేకపోవడమే, విశ్వాసఘాతకులమే. అంతే కదా, కృతజ్ఞత లేకపోవడమే మిత్రులారా. కనుక ఇక్కడ అబ్రహాము అలా కృతజ్ఞత లేనివాడిగా లేడు. ఎలా ఉన్నాడు? కృతజ్ఞతను కలిగిన వాడిగా ఉన్నాడు. కృతజ్ఞతను కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞను మర్చిపోలేదు. కీర్తనల గ్రంథం 106వ కీర్తన తీయండి. 106వ కీర్తన 6వ వచనం నుంచి చదవండి. ఎవరి వల్లంట? ఎవరిలాగంట? మా పితరుల వలనే మేము పాపం చేశాం. ఏంటా పాపం? ఏంటంటే దోషములను కట్టుకొని భక్తిహీనులమయ్యాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. గుర్తించండి, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలులలో దావీదు రాసినటువంటి కీర్తనలో 106వ కీర్తనలో దావీదు అంటాడు, మా పితరులలాగా మేము పాపం చేశాం. ఏంటి మేము చేసిన పాపం? పాపము చేసి దోషములను కట్టుకున్నాం. మేము చేసిన పాపం ఏంటి? మాలకు సంభవించిన దోషం ఏంటి? ఏంటి దోషం అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు నీ అద్భుతములను గ్రహించలేదు, దేవుని కార్యములను గ్రహించలేదు. అబ్రహాము శారాలు అలా చేయలా. అబ్రహాము శారాలు అలాగ చేయలా. శారా ఏం మాట్లాడిందో చదవండి ఒకసారి మాట మిత్రులారా. ఆ మాట చదవండి. శారా మాట్లాడినటువంటి మాట 21వ అధ్యాయము. శారా ఏం మాట్లాడిందో చదవండి మిత్రులారా. 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు ఎవరంట? దేవుడు ఎవరంట? గట్టిగా చెప్పండి ఆ మాట. ఎవరండి? దేవుడు. ఏం కలుగు చేశాడు? నవ్వు కలుగు చేశాడు. ఆయన చేసిన కార్యాన్ని గ్రహింపకుండా లేరు. జరిగిన కార్యము ఏదైతే ఉందో, అబ్రహాము శారాల విషయంలో జరిగిన కార్యం ఏదైతే ఉందో, ఆ కార్యము ఎవరి వల్ల జరిగిందని గుర్తించారు? దేవుని వలన జరిగిందని గుర్తించారు. ఇది విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం. దేవుని ఆజ్ఞను మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా విశ్వాసులు ఉండకూడదు. దేవుని ఆజ్ఞను మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా విశ్వాసులు ఉండకూడదు. కృతజ్ఞత కలిగిన వాడై అబ్రహాము శారాలు దేవుని ఆజ్ఞను అనుసరించారు. దేవుని ఆజ్ఞను అనుసరించారు. ఆయన కార్యమును గుర్తించారు. ఆయన కార్యాన్ని గుర్తించారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసిన పాపం, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటనంటే, ఆయన చేసిన అద్భుతములను గ్రహించకై ఉన్నారు, కృపా బాహుల్యములను జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉన్నారు. గుర్తు చేసుకోలా. ఆయన కృపా బాహుల్యాన్ని ఏం చేయలేదంటే వీళ్ళు గుర్తు చేసుకోవాలా. ఇలాంటి పునరుద్ధాన ఆదివారం నాడు ప్రభు బల్లారాధన మనం ఎందుకు తీసుకుంటున్నామండి? గుర్తు చేసుకోవడానికి. ఎవరిని గుర్తు చేసుకోవడానికి? క్రీస్తుని గుర్తు చేసుకోవడానికి. ఎందుకు ఆయన్ని గుర్తు చేసుకోవాలి? ఆయన్నే ఎందుకు గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి అంటే, హీ డైడ్ ఫర్ యూ. ఆయన నీకోసం చనిపోయింది, ఆయన నీకోసం మరణించింది, ఆయన రక్తము వలన నీ పాపాలు కడగబడ్డాయి, ఆయన పొందిన గాయాలు నీకు స్వస్థతను కలుగజేసాయి. ఆయన పొందిన గాయాలు నీకు స్వస్థతను కలుగు చేశాయి. భౌతికంగా ఈ భూమి మీద నువ్వు జీవించినప్పుడు ఇది పాపపు శరీరం గనక, పాపం వల్ల ఈ శరీరం పాడైపోయింది కాబట్టి భౌతిక పరమైనటువంటి వ్యాధులు ఇవి నువ్వు మరణించేంత వరకు ఉంటాయి. పూర్తి స్వస్థత నీకు ఎప్పుడు కలుగుతుందంటే మరణం తరువాత. ఈ శరీరంతో జీవించినంత కాలం కూడాను ఏదో ఒక శారీరక సమస్య, బలహీనత ప్రతి మనిషికి కూడాను ఉంటుంది మిత్రులారా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం మిత్రులారా. ఇక్కడ అబ్రహాము శారాలు ఇదిగో ఆయన చేసినటువంటి కార్యములను వాళ్ళు మర్చిపోలా. ఆయన చేసినటువంటి కార్యమును వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు. అందుకనే ఆయన ఆజ్ఞ ప్రకారం చేశారు.
అందుకని ఆయన ఆజ్ఞ ప్రకారం చేశారు. ఇదే 106వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 34వ వచనం ఏం చెప్పిందో చదవండి. 34వ వచనం, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చెయ్యకపోయిరి. దేవుడు ఆజ్ఞాపించినట్టు వీళ్ళు ఏంటంట చెయ్యలేదు. దేవుడు ఆజ్ఞాపించినట్టు వీళ్ళు చెయ్యలేదు. ఆ తర్వాత మనకు తెలుసు వాళ్ళు ఎలాగ దేవుడు వారిని ఫిలిస్తీయులకు అప్పగించాడో, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి సంగతి. కనుక మొదటి విషయం, మేలును మనం అనుభవించిన తర్వాత, దేవుని వలన మనం ఒక కార్యాన్ని పొందుకున్న తర్వాత ఒక విశ్వాసి ఎలా ఉండాలి అంటే, అబ్రహాము చెబుతూ అంటాడు, ఇదిగో ఆయన చెప్పిన ఆజ్ఞను మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగిన వారమై మనము ఆయన ఆజ్ఞను అనుసరించే వారిగా ఉండాలి. మర్చిపోయి ఆయన చేసిన మేలును గుర్తు చేసుకోకుండా వదిలేస్తే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు, మనకంటే దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. చేసిన మేలును మర్చిపోయేవాడు దుర్మార్గుడు. ఒక చోట దావీదు అంటాడు, 9వ అధ్యాయము 2వ సమూయేలు 9వ అధ్యాయం 3వ వచనం చెప్తాడు, ఇదిగో రాజు ఒక మాట చెప్పాడంటే, చదవండి, అసలు ఆ మాట చదివితేనే బాగుంటుంది. 2వ సమూయేలు 9:13, 9:3, 9వ అధ్యాయం 3వ వచనం ఇలా చెప్పాడు, రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? ఏంటంట, దేవుడు నా మీద దయ చూపించాడు, మర్చిపోలా దేవుడు చూపించిన దయను. అది గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకున్నారు కాబట్టి, మర్చిపోలేదు కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయడానికి సిద్ధపడ్డారు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేశారు. వాట్ అబౌట్ అస్? ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈరోజు మనల్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వాక్యంలో మన జీవితాన్ని పెట్టుకొని కూడా మనం చూడాలి. చెప్పబడిన ఈ మాటలో మన జీవితాన్ని మనం పెట్టుకొని, నేను ఇలాగున్నానా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది మిత్రులారా. దావీదు అంటాడు, దేవుడు నాకు ఉపకారం చేశాడు, నేను తిరిగి మరలా ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా శేషంగా ఉన్నారా? అంటే దేవుడు చేసిన నాకు మేలు చేశాడు, నేను కూడా ఏం చేయాలి? మేలే చెయ్యాలి. ఎందుకని చెయ్యాలి? దేవుడు చెప్పాడు, ఆయన వలన నేను మేలు పొందుకున్నా, తిరిగి ఆయన ఆజ్ఞ ప్రకారం నేను కూడా మేలు చెయ్యాలి. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగాక. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే మిత్రులారా, 4వ వచనం చదివితే, మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం 8వ దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేశాను. ఆజ్ఞాపించిన ప్రకారం సున్నతి చేశాడు. ఇక్కడ అబ్రహాములో కనబడుతుంది ఏంటంటే, సున్నతి అనేది ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ఒక నిబంధన. నిబంధన అంటే ఒప్పందం. ఏంటది? ఒప్పందం. వివాహము జరిగేటప్పుడు ఒప్పందాలు జరుగుతాయి, అవునా కదా? ఆ రోజు జరిగినటువంటి ఒప్పందాలు జీవితాంతం పాటించాలి. మధ్యలో మా ఆవిడంటే నాకు ఇష్టం లేదు అని ఆవిడన్నా తప్పే, లేకపోతే మా ఆయన అంటే నాకు ఇష్టం లేదని నేనన్నా తప్పే. అలా విడిపోవడం వాక్య విరుద్ధం. ఏంటది? వాక్య విరుద్ధం మిత్రులారా. కనుక పరిశుద్ధ లేఖనం చెప్పినట్లుగా మనము ఒప్పందాలు చేసుకుంటాం అనేక విషయాల్లో. ఇక్కడ అబ్రహాము దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మేలు పొందిన తర్వాత ఆ మేలును మర్చిపోకుండా, దాన్ని గుర్తుంచుకొని, దాన్ని జ్ఞాపకం ఉంచుకొని, దాన్ని మనసులో ఉంచుకొని, దేవుడు చేసిన కార్యమును గ్రహించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడిస్తే, ఇక్కడ రెండో విషయం ఏం కనబడుతుందంటే, ఇక్కడ అబ్రహాము నిబంధనకు కట్టుబడ్డాడు. దేనికి కట్టుబడ్డాడండి? ఒప్పందానికి కట్టుబడ్డాడు. దేవునికి తనకు మధ్య ఉన్న ఒప్పందం ఏంటి? చదవండి మిత్రులారా, ఇందాక చదివిన వాక్యం 17వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం చదవండి. 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, నాకు నీకు మధ్య. అబ్రహాము, నేనున్నాను నాకు నీకు మధ్య.
మీ యొక్క నీ తర్వాత నీ సంతతి అంటే ఎవరు? నీ పిల్లలు. ఓకేనా? నువ్వు, నీ తర్వాత నీ పిల్లలు, మనందరి మధ్య, మన ఇరువురు మధ్య ఉండాల్సినటువంటి ఒప్పందం. మీరు నా ప్రజలని చెప్పడానికి నీకు నాకు మధ్య ఒప్పందం ఏంటి అని అంటే, ప్రతి మగవాడు సున్నతి పొందుకోవాలి. ఇది ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవరెవరు? అబ్రహాము, దేవుడు. ఇది వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందం. అందుకనే ఒప్పందమునకు లోబడ్డాడు, నిబంధనకు లోబడ్డాడు, దేవుని నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. దేవుని నిబంధనకు కట్టుబడిన వాడై 8వ దినమున దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన కొడుకుకి ఏం చేశాడు? సున్నతి చేశాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం ఏం చెప్పిందో చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 7:8, 7వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్పిందో ఒకసారి చదవండి. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధనను, చదవండి అమ్మా, నిబంధనను అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేశాడు. దేని ప్రకారం చేశాడంట? నిబంధన ప్రకారం, ఒప్పందం ప్రకారం ఏం చేశాడు? చూడండి, దేవునికి ఒక మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండడం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ప్రభువా నేను ఇది చేస్తాను, అయ్యా నేను ఇది చేస్తాను అని చెప్పి దేవునితో ఒక మాట చెప్పి ఆ దేవునితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ ఒప్పందమునకు, ఆ నిబంధనకు కట్టుబడి ఉన్నటువంటి వాడు అబ్రహాం. మిత్రులారా, ఇది మనం చేయాల్సినటువంటి పని. మొదటి పని, దేవుని చేత మేలును అనుభవించిన తరువాత విశ్వాసిగా మనము ఆయన ఆజ్ఞను మర్చిపోకుండా ఆయన ఆజ్ఞ ప్రకారము మనం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. ఎప్పుడు నడుచుకుంటాం? ఆ మేలు ఆయనే చేశాడని మనం గ్రహించి ఆయనను జ్ఞాపకం చేసుకొని గుర్తించి ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడవాలి. రెండవ పని, దేవునితో తను చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి తను కట్టుబడ్డాడు. బైబిల్ గ్రంథం హోషియా ఆదాము గురించి మాట్లాడాడు. ఆదాము గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, ఆదాము నిబంధన మీరాడు అని. ఏం మీరాడు? నిబంధనను మీరాడు. ఒప్పందాన్ని చేసిన ఒప్పందాన్ని దాన్ని ఇంకా చెప్పండి, మాట తప్పాడు. ఆదాము మాట తప్పాడు. ఆదాము నిబంధన మీరెను. ఆదాము నిబంధన మీరినట్లు ఈ జనులు నా విషయమై నిబంధన మీరి విశ్వాసఘాతకులయ్యారు అని చెప్పాడు హోషియా గ్రంథంలో. విశ్వాసఘాతకు, నిబంధన మీరడం అనేది ఏంటిది? విశ్వాసఘాతకం అంటే ఏంటో, విశ్వాసం లేనివారు. ఇంకా విశ్వాసఘాతకుడు అంటే నమ్మకస్తుడు కాదు. ఇంకా బాగా చెప్పాలంటే నమ్మకాన్ని వమ్ము చేశారంటాం మనం. ఏం చేశాడంట? నమ్మకాన్ని వమ్ము చేశాడు, నా నమ్మకాన్ని పాడు చేశాడు. కానీ ఇక్కడ అబ్రహాము విషయానికి కనుక మనం వచ్చినట్లయితే ఇతను చేసినటువంటి పని ఏంటనంటే ఆదాము మీరినట్లుగా నిబంధనను మీరల. ఆదాము మీరినట్లుగా నిబంధనను మీరల. దేవునికి ఆదాముకి మధ్య ఉన్నటువంటి నిబంధన ఏంటి? ఈ తోట చెట్లలో ఏ ఫలమైనా నువ్వు తినొచ్చు, కానీ ఈ చెట్టు ఫలము నువ్వు తినకూడదు. అదే ఒప్పందం. అప్పుడు బహుశా ఆదాము ఏమని ఉండాలి? తినను ప్రభువా. అదే కదా నిబంధన, అవునా? అదే కదా ఒప్పందం. తినొద్దు అన్నాడు, తినకుండా ఉండాలి. చేయొద్దు అన్నాడు, చేయకుండా ఉండాలి. కానీ నిబంధన మీరి చేసినటువంటి తప్పేంటి? తినేశాడు. ఆదాము విశ్వాసఘాతకుడు అయ్యాడేమో, కానీ అబ్రహాము విశ్వాసఘాతకుడు కాల. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ లేఖనములో మన జీవితాన్ని పెట్టుకొని చూద్దాం. దేవుని వలన మనం ఎన్నో మేలులు పొందుకుంటున్నాం. చిన్న విషయమో, పెద్ద విషయమో, కష్టమో, నష్టమో, సంతోషమో, ఆనందమో, అన్ని విషయంలో మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం. దేవుడు ముఖం చాటేయట్లా,
మనం అడిగిన ప్రతిదానికి దేవుడు జవాబిస్తున్నాడు. అయితే దేవుడు చేసిన కార్యమును నువ్వు గుర్తించావా? ఏమైనా అంటే దేవుని కార్యాలు కంటికి కనపడో చెవికి వినపడవు అంటాం. మూర్ఖులారా, ఎవరు చెప్పారు ఆ మాట? అది పాత మాట. ఏ మాట అది? అది పాత మాట. కొత్త మాట ఏంటో తెలుసా మిత్రులారా? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్ముడు అన్నిటినీ వివేచిస్తాడంట. పరిశుద్ధాత్మ వలన దేవుని కార్యాలేవో మనకు తెలుస్తాయి, దేవుని కార్యములు కానివేవో మనకు తెలుస్తాయి. చదవండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. 9వ చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. అది పాత మాట. సో వాట్ ఇస్ ద న్యూ? క్రొత్త మాట ఏంటి? క్రొత్త సంగతి ఏంటి? పాత నిబంధన గ్రంథంలో వారికి తెలియదు అవేవి, కానీ ఈరోజు మనకు తెలుసు. ఎలా తెలుస్తాయి మనకంటే? మనకంటే విశ్వాసులకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ, దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ అన్నిటినీ ప్రతిదానిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ వలన మనము అన్నిటినీ కూడాను వివేచించి మనం తెలుసుకోగలం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు నాకు తెలియట్లేదనేటువంటి ఒక అవిశ్వాసపు జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటున్నావేమో. ఏది దేవుడు చేశాడో, ఏది దేవుడు చెయ్యలేదో తెలియని, అర్థం కానటువంటి అవిశ్వాస జీవితం నీదైతే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇక్కడ ఒక మాట ఇచ్చాడు దేవునికి. విశ్వాసఘాతకుడు కాకుండా, దేవుని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నిబంధనకు కట్టుబడ్డాడు. విశ్వాసఘాతకుడు అవల నిబంధనకు కట్టుబడ్డాడు. నమ్మకాన్ని వమ్ము చేయలా. దేవుడే కార్యం చేస్తాడని ఆత్మ వలన గ్రహించగలిగాడు. పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తాడు. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నారో వారందరికీ దేవుడు ఆత్మ బయలుపరుస్తుంది. దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు అవి కంటికి కనపడో, చెవికి వినపడో. అర్థమవుతుందా అండి? ఇది కాదు మనం మాట్లాడాల్సినటువంటి సత్యం. అయితే అది నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా మిత్రులారా? యూ హ్యావ్ టు చెక్ యువర్ సాల్వేషన్. నీ రక్షణను ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలి. దేవునిలో నిజంగా దేవుని వల్ల నువ్వు ఆత్మలో పాలు పొందావా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది 2వ విషయం. మొదటి విషయం, ఆజ్ఞను మర్చిపోలేదు, దానికి అనుసరించాడు. 2వ విషయము, నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. 5వ వచనం ఏం చెప్పిందో చదవండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు 100 ఏండ్ల వాడు. ఏంటంటే అది? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అబ్రహాముకి 100 ఏండ్ల వయసు. ఎన్ని సంవత్సరాలంట? అబ్రహాముకి ఇస్సాకు పుట్టినప్పుడు 100 ఏండ్ల వయసు. అరే ఏముంది ఈ మాటలో? 100 సంవత్సరాల వయసు ఉందని చెప్పింది వాక్యం, అంతేనంటారా? కాదు మిత్రులారా, దానికంటే ప్రాముఖ్యమైనటువంటి అంశం. అసలు ఈ మాటను దేవుడు ఎందుకు రాయించాడా అని అనిపించింది. చదవండి ఒకసారి మిత్రులారా, రోమీలకు రాసిన పత్రిక 4:19 ఏం చెప్పిందో చదవండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ఇట్, డోంట్ వర్రీ. మరియు అతడు విశ్వాసమందు, చెప్పండి దేని మీద అంట? విశ్వాసమందు ఏం కాలేదంట? బలహీనుడుగా. అట్లా ఎప్పుడు? ఏ వయసులో? రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపగా. 100 ఏండ్ల వయసు, 25 సంవత్సరాల నిరీక్షణ,
గర్భము, శారా గర్భము ఉడిగిపోయింది, మృతతుల్యమైపోయింది, పిల్లలు కనడానికి అవకాశం లేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు అంటున్నారు డాక్టర్లు 35 years దాటితే నో చిల్డ్రన్. సైన్స్ అలా చెప్తుంది అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ శారాకు 90 సంవత్సరాలు, అబ్రహాముకి 100 ఏళ్ల వయసు, 100 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడాను వాళ్ళకి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం కనపడుతుంది. హల్లెలూయా. రమారమి 100 ఏండ్ల వయసు వరకు కూడాను, రమారమి 100 ఏండ్ల వయసు వచ్చినప్పటికి కూడాను దేవుడు వారికి పిల్లలు ఇస్తారనేటువంటి నమ్మకం, దేవుని దగ్గర వారు జీవించిన నమ్మకమైన జీవితం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది మిత్రులారా. కొంతమంది ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటారు. ప్రత్యామ్నాయాలు, అవునా కదా? ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ శారా, అబ్రహాములు ప్రత్యామ్నాయాలు ఎదుర్కోలా. ప్రారంభంలో ఏదో తెలుసో తెలియకో హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా, శారా కూడా ఆగర్ వల్ల పుడతాడు కొడుకు అని ఏదో అవివేకంతో ఆలోచన చేసింది. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో చెబుతా ఉంది, ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని దేవునిని ఎంచుకుంది అని మాట చెప్పాడు. ఎవరిని ఎంచుకుందంట? దేవుణ్ణి ఎంచుకుంది. షీ హ్యాస్ సెలెక్టెడ్ గాడ్. ఆమె దేవుని ఎన్నిక చేసుకుంది. మనం డాక్టర్లను ఎంపిక చేసుకుంటాం, మనుషుల్ని ఎంపిక చేసుకుంటాం, ఇంకొకరిని ఎంపిక చేసుకుంటాం, ఇంకొక దాన్ని ఎంపిక చేసుకుంటాం. బట్ షీ హ్యాస్ సెలెక్టెడ్ గాడ్. కానీ ఆమె మాత్రము దేవుణ్ణి ఎంపిక చేసుకుంది. ఎందుకు? గర్భము ధరించుటకు ఆమె దేవుణ్ణి ఎంపిక చేసుకుంది. ఆ గర్భము ధరించటానికి దేవుని వలన శక్తిని పొందుకుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వారి విశ్వాస జీవితం, దేవుని దగ్గర 25 సంవత్సరాలు నిరీక్షణ, ఓపికతో, సహనంతో వారు కనిపెట్టిన వారి ప్రార్థనా జీవితం, నమ్మకస్తులుగా వారు దేవుని దగ్గర ఉండడం, ఇది కదా మనం చేయాల్సినటువంటి పని. నమ్మకస్తులుగా ఉన్నారు దేవుని దగ్గర. ఎలా ఉన్నారండి? నమ్మకస్తులుగా ఉన్నారు. హోషియా గ్రంథం 5:7, హోషియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్పిందో ఒకసారి చదవండి. హోషియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్పిందో చదవండి. 5:7. యెహోవాకు విశ్వాసఘాతకులైరి, వారు అన్యులైన పిల్లలను కనిరి, ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి సాక్ష్యంలో కూడా లయమగుదురు. ఏంటంటే అది యెహోవాకు అంటే దేవుని దగ్గర వీళ్ళు నమ్మకంగా లేరు. నమ్మకంగా లేకుండా ఎవరిని కన్నారంట వీళ్ళు? అన్యులైనటువంటి పిల్లలు. అంటే ఏంటో మంచి మాట అది. ఏంటది? దేవుణ్ణి ఎరుగని పిల్లల్ని కన్నారంట వీళ్ళు. వాస్తవమైనటువంటి విషయం ఇది మిత్రులారా. మనకి దేవుని గురించి తెలుసు, కానీ మన పిల్లలకు తెలియదు దేవుని గురించి. అవునా కదా? రాత్రి మనం వాక్యంలో ఒక మాట విన్నాం, ఏలీకి తెలుసు దేవుని గురించి, కానీ ఏలీ పిల్లలకి దేవుని గురించి తెలియదు. ఓఫ్నీ ఫీనెహాసులకు దేవుని గురించి తెలియదు. సో ఇక్కడున్నటువంటి ఈ తరము మీకు తెలుసు దేవుని గురించి, మీ పిల్లలకు తెలుసా దేవుని గురించి? ఎవరు చెప్తారు దేవుని గురించి? ఎవరండి? అది మనమే చెప్పాలి. దేవుని ఎరుగని తరం ఒకటి కలదు అన్నాడు సామెతల గ్రంథంలో. ఏ తరం అంట? దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి పుట్టుకొస్తుంది అని. అవును, నిజమే. మదర్ తెరీసా ఏం చేసింది? అతనేం చేశాడు? ఇతనేం చేశాడు? అసలు ఆ దేవుడు ఏం చేశాడు అనేటువంటి ఒక తరం వస్తుంది. సామెతల గ్రంథంలో చదువుతున్నప్పుడు ఆ మాట కనపడింది, దేవుని ఎరుగని ఒక తరం పుట్టుకొస్తుంది అని. అటువంటి తరాలు పుట్టుకురావడానికి కారణం మనమే. ఎందుకంటే వీఆర్ నాట్ టీచింగ్ టు అవర్ చిల్డ్రన్స్. మన పిల్లలకు మనము దేవుని గురించి బోధించడంలా. వాడు సినిమాకి వెళ్తానంటే 100 ఇస్తాం, వాడు తిరణాలకు వెళ్తానంటే 200 ఇస్తాం. ప్రార్థనకి వెళ్ళమని చెప్పాం.
ప్రార్థనకి వెళ్ళడానికి ₹10 ఇస్తాం, వెతికి 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 రూపాయలు ఇస్తాం. ఐ డోంట్ అండర్స్టాండ్. అదేంటో మరి అంత దేవుడు అంటే అంత హేళన భావన. వి డోంట్ టీచ్ టు అవర్ చిల్డ్రన్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే కదా మనలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. కాబట్టి ప్రభునందు మిత్రులరా, అబ్రహాము అలాంటి వాడు కాదు. అబ్రహాము నమ్మకస్తుడు. వారిద్దరూ కలిసి మొరియా పర్వతం మీదకి వెళుతున్నారు. నానా కట్టెలు ఉన్నాయి, నానా నిప్పు ఉంది, గొర్రెపిల్లేది, గొర్రెపిల్లేది. అప్పుడు చెప్పాడు అబ్రహాము, పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన రెడీ చేశాడు, వెళ్దాం అన్నాడు. ఆహా, పైన దేవుడు ఉన్నాడా? ఆయన దేవుడా? కుమారునికి దేవుని గూర్చినటువంటి తన విశ్వాసాన్ని గురించి తన పిల్లలకు నేర్పించిన విధానం. తల్లిదండ్రులు చాలామంది పిల్లలకి చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు, దేవుని గురించి మాత్రం చెప్పరు. అది చదువుకో, ఇది చదువుకో, ఇంకొకటి చదువుకో, ఇంకొకటి చదువుకో, ఆ పని చేయి, ఈ పని చేయి, అది చేయి, ఇది చేయి, ఏవేవో చెప్పి బోధిస్తూ ఉంటారు. బట్ వి డోంట్ టీచ్ అబౌట్ అవర్ గాడ్. మనము దేవుని గురించి మన పిల్లలకు బోధించకపోవడమే అతిపెద్ద నష్టాన్ని ఈ రోజున మనకు కలుగు చేస్తూ ఉంది మిత్రులారా. చూడండి, అక్కడ ఓఫ్ని ఫినెహాసుల విషయంలో కుటుంబంలో జరిగిన నష్టాన్ని చూడండి ఒక్కసారి. ఏలీ కుటుంబంలో ఇక యాజకుడు అనేవాడు ఉండడని చెప్పాడు దేవుడు. ఏంటండి అది? యాజకుడికి ఎవడో కూడా నీ కుటుంబంలోంచి రాడు అబ్బాయి. అక్కడతోనే ఆగిపోయింది ఆ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి అక్కడతోనే నిల్. ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. కాబట్టి మిత్రులారా, ఒక మేలు దేవుని వలన పొందిన తర్వాత, దేవుని యొద్ద నుంచి ఒక మేలును పొందుకున్న తర్వాత అబ్రహాము యొక్క లక్షణాలు చూడండి మిత్రులారా. దేవుని ఆజ్ఞను మర్చిపోలేదు, ఆజ్ఞను మర్చిపోకుండా ఆజ్ఞను అనుసరించాడు. ఎస్, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, అది గ్రహించి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు మిత్రులారా. నిబంధనను మీరలేదు, దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని మర్చిపోయి విశ్వాసఘాతకుడు కాలేదు మిత్రులారా. నిబంధనకు కట్టుబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ 100 ఏండ్ల వయస్సు, దాదాపు కొన్ని 2 దశాబ్దాల తరబడి నిరీక్షణ, ఓపిక, సహనం, విశ్వాసం కలిగి దేవుణ్ణి వాళ్ళు ఎన్నుకొని, గర్భము నిమిత్తం దేవుణ్ణి వాళ్ళు ఎన్నుకొని విశ్వాసంతో వారి ప్రార్థన జీవితంలో నమ్మకంగా దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? నమ్మకంగా దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు. ఆర్వి ఇక్కడ కూడా మన జీవితాన్ని పెట్టుకుందాం ఒకసారి. మనం నమ్మకంగా ఉన్నామా? పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. చివరిగా నేను మీకు ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ప్రియులరా, ఇన్ని కార్యాలు ఆజ్ఞ అతిక్రమించకపోయినా, నిబంధనకు కట్టుబడిన, నమ్మకంగా ఉన్న ఇతని దగ్గర ఉన్న విశేషమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే మిత్రులారా, దేవుడు కార్యం చేసిన వెంటనే తనేం చెయ్యాలి? కార్యం చేసిన వెంటనే తను ఏం చెయ్యాలో తెలుసుకున్నాడు. చూసారా? అది వివేకం. అదేంటండి? వివేకం. దేవుని వలన మేలు పొందుకున్నాడు. ఆ మేలు పొందిన తర్వాత ఆజ్ఞ అనుసరించడం మాత్రమే కాదు, నిబంధన మేరటం మాత్రమే కాదు, దేవుని దగ్గర నమ్మకంగా ఉండడం మాత్రమే కాదు, అసలు తనేం చేయాలి? ఆయన ఏం చేయాలి? తిరిగి మేలు చేశాడు, ఏం చెయ్యాలో తెలుసుకున్నాడు. చూసారా? అది వివేకం. ఏం చేయాలని తెలుసుకున్నాడు? పేరు పెట్టాలని, సున్నతి చేయించాలని. అవునా? సున్నతి చేయించాలని క్రింద శార అంటదే, అప్పుడు దేవుడు నాకు నవ్వు కలుగు చేస్తున్న స్తుతించాలని, స్తుతి ఆనందం చెయ్యాలని ఇది వాళ్ళు తెలుసుకున్నారు. ఏం చెయ్యాలో వివేకవంతుడు తన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎవరంట? ఇతను వివేకవంతుడు అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇతడు వివేకము కలిగినటువంటి వాడు, వివేకవంతుడు. ఒక్క మాట మీరు కంగారు పడకుండా ఉంటే చెబుతాను నేను. 13వ అధ్యాయం మొదటి సమూయేలు, ద్వితీయోపదేశకాండం 4:6. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. 6వ వచనం 4:6. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని
అనుసరించవలను, వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకొందురు. ఏం చెప్పాడు దేవుడు? ఈ కట్టడలన్నిటిని గురించి మీరు గైకొని అనుసరించాలి. దేవుని ఆజ్ఞలు ఏం చేయాలంట? గైకొని అనుసరించాలి. అది వివేకం. వాక్యాన్ని తెలుసుకొని గ్రహించి దాన్ని అనుసరించాలి. అదే వివేకం. అప్పుడేమవుతుందంట? చుట్టూ ఉన్నటువంటి జనం, మిమ్మల్ని చూసినటువంటి జనం, మీ ప్రవర్తనను చూసినటువంటి జనం, మీ మాటలను చూసినటువంటి జనం ఏమనుకుంటారు అనంటే జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకుంటారు. ఏమంటారు మన గురించి? జ్ఞానం వివేచన కలిగినటువంటి జనం వీళ్ళే అని మన గురించి చెప్పుకుంటారు. మిత్రులారా, అబ్రహాము గురించి అదే చెప్పుకున్నారు. ఒక ప్రాంతానికి వెళతాడు, భార్య చనిపోయినప్పుడు ఆమెను పాతి పెట్టడానికి. వాళ్ళు ఏమంటారో తెలుసు? అయ్యా, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. ఏమై ఉన్నాడంట? మా మధ్యలో నీవు మహారాజువై ఉన్నావు, ఊరికినే తీసుకొస్తామన్నారు. ఊరికి నాకు వద్దయ్యా, నేను డబ్బులు ఇచ్చే తీసుకుంటాను. స్థలం కొన్నాడు, స్థలం కొనుక్కున్నాడు, ఊరికినే తీసుకోలా. కాబట్టి ప్రభునందు ప్రియ మిత్రులారా, నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుని వలన మేలును అనుభవించిన తర్వాత, దేవుని వలన మేలును పొందుకున్న తర్వాత ఒక విశ్వాసి ఎలా ఉండాలి? ఒకసారి ఈ పాయింట్స్లో మన జీవితాన్ని ఒక్కసారి పెట్టుకొని మనం చూద్దాం. ఈ పాయింట్స్ని, మన జీవితాన్ని రెండింటిని పక్కన పెట్టి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మేలు పొందినటువంటి అబ్రహాము ఏం చేశాడు? ఆజ్ఞను మర్చిపోలా. ఇశ్రాయేలీయులు గ్రహించలేదు, మర్చిపోయారు, జ్ఞాపకానికి తెచ్చుకోలేదు. కానీ అబ్రహాం అలా చేయలా. ఆజ్ఞను గుర్తుపెట్టుకున్నాడు. ఆయన చేసిన మేలు మనసులో పెట్టుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఆయన ఆజ్ఞ ప్రకారం పేరు పెట్టాడు, సున్నతి చేశాడు. సున్నతి కూడా చేశాడు. మిత్రులారా, ఆజ్ఞను అనుసరించాడు, వాక్యాన్ని అనుసరించాడు. వాక్యాన్ని అనుసరించటం వల్ల మనకు మేలు జరుగుతూ ఉంది. రెండవది, నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. దేవునితో అతను కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో, అయ్యా మేమందరం నీ పిల్లలం అని చెప్పాలంటే మేము సున్నతి పొందాలని చెప్పావు కదా, సున్నతి పొందుతాం. ఎస్, మేము దేవుని పిల్లలమని చెప్పడానికి తన కుటుంబము, తన ఇంటి వారితో, తన పిల్లలకు కూడా సున్నతి చేయించాడు. దేవుని నిబంధనను అనుసరించాడు. ఆదామైతే విశ్వాసఘాతకుడై నిబంధన మీరాడు. కానీ అబ్రహాం అలాగా నిబంధన మీరలేదు. మిత్రులరా, నిబంధనకు కట్టుబడి ఉన్నాడు, లోబడి ఉన్నాడు. మనము కూడా దేవునితో కుదుర్చుకున్న ఒప్పందాలకి, నిబంధనకు మనం కట్టుబడి ఉండాలి. మనం బ్యాప్టిజం తీసుకునేటప్పుడు చేస్తాం నిబంధన. దేవుని నమ్ముకున్నావా? నమ్మేనమ్మా. సాక్షిగా ఉంటావా? ఉంటాను. చేసేసాము నిబంధన. అసలు నిజంగా ఎందుకు చేసామో ఏంటో, అసలు ఆ మాట ఎందుకు అంటున్నామో అవివేకంతో అంటాం మనం. అలా అనకూడదు. అందుకనే తెలుసుకోవాలి. బ్యాప్టిజం తీసుకోవాలనుకున్న వారికి మనం ఎందుకు క్లాసులు పెడుతున్నాం 3 days? తెలియచెప్పడానికి. సరే, అప్పుడు జరిగిపోయినటువంటి విషయాలు తెలుసో తెలియకో జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు మనకు వాక్యం చెబుతా ఉంది, ఎప్పటికైనా మనం మేల్కొందాం. అప్పుడేదో తెలుసో తెలియక చేసి ఒక పక్కప్పు అని దేవుడేమంట మనల్ని, ఏమండి? కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం, నిబంధనకు మనం కట్టుబడి ఉందాం, నమ్మకస్తులుగా దేవుని దగ్గర ఉందాం. అబ్రహాము నమ్మకస్తుడుగా ఉన్నాడు. రమారమి 100 ఏండ్ల వయసు అయినా విశ్వాసం కోల్పోలా, నమ్మకస్తుడుగా ఉన్నాడు. నమ్మకస్తుడుగా ఉండడం మాత్రమే కాదు, వివేకము కలిగినటువంటి వాడు. మేలు చేసిన తర్వాత దేవునికి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, దేవునితో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసిన వాడు అబ్రహాము. మిత్రులరా, అటువంటి వివేకము కలిగి మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. వివేకముతో దేవుణ్ణి ఆరాధించాలని లేఖనం చెప్పింది. మార్కు సువార్తలో పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను, నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. దేంతోనంట? వివేకముతో, తెలివి కలిగి, జ్ఞానము కలిగి,
ఆయనను గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఆయన మనం ఆరాధన చేయాలని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని